ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పుండరీకానన గోవింద గోవింద చందన చర్చిత గోవింద గోవింద పాప వినాశక గోవింద గోవింద దేవ పూజిత గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. శ్రీ పద్మావతి ప్రియా గోవింద నందనందన. ఓం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. పౌర్ణమి రోజు, మాఘ పౌర్ణమి రోజు స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి వాహనం గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తజనులందరికీ కూడా కనువిందు చేయబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. అదుగో ఇప్పుడే స్వామివారు వేంచేసి తిరుమాడ వీధుల్లో స్వామి గరుడ వాహనారూఢుడై ప్రతి పౌర్ణమికి కూడా అత్యంత వైభవంగా తిరుమలలో జరిగేటటువంటి మహదుత్సవాన్ని కూడా అదిగో ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. స్వామికి అత్యంత ప్రియభక్తుడు నిత్య సూరుల్లో కూడా మనం గరుత్మంతుని యొక్క మాట విన్నాం. విశ్వక్సేనుల వారిని స్వామిని అత్యంత విధిగా సేవించేటటువంటి ఆనాడు స్వామి గరుడ వాహనారూఢుడై అన్ని ఉత్సవాల్లో కూడా తిరుమలలో వేంచేసి ఉంటే భక్తజన సందోహమంతా కూడా అదుగో మనం ఏదైతే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ శోభను మనం చూస్తాం. స్వామి గరుత్మంతుని వాహనంగా చేసుకొని తిరుమలలో ఉన్నటువంటి ఆ మాడవీధుల్లో సంచరిస్తూ ఉంటే లక్షలాది జనం
తిరుమలకు వేంచేసి స్వామివారి గరుడ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని తిలకించి స్వామి యొక్క అనుగ్రహానికి కృపా కటాక్షానికి పాత్రులవుతూ ఉంటారు. కానీ ప్రతి పౌర్ణమికి కూడా అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ గరుడోత్సవం దాసోమిత్రం తాళవృత్తం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వానేకదా సర్వదా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. ఆ గరుత్మంతుడు దాసుడిగా, సఖుడిగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా అంటే అనేక రకాలుగా సేవలందిస్తూ ఉన్నారు. నిత్యసూరుల్లో అగ్రగణ్యుడుగా వైనతేయుడు అంటారు. వినత యొక్క కుమారుడు వైనతేయుడు. కద్రువ నాగమాత అని చెప్తారు. వినత అంటే వైనతేయుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి వాడు శ్రీనివాసస్వామిని అదిగో మూపు వ్యూహించి కదిలే తీరు చూడండి ఎంత సందర్శనీయంగా ఉందో. జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరేటటువంటి వారంతా కూడా జ్ఞాన వైరాగ్య రూపాలైనటువంటి రెక్కలతో విహరించేటటువంటి భగవద్ అధిష్ఠితుడైనటువంటి ఆ గరుణ్ణి దర్శించి అభీష్ట సిద్ధినంతా కూడా పొందుతారు అని కూడా చెప్తూ ఉంటారు. గరుత్మంతుడే మహావిష్ణువుకి నిత్య వాహనం కాబట్టి ఛందోమయేన గరుడేన సముహ్యమానః అని చెప్పి భాగవతం చెప్పినట్లుగా భగవంతుడు చూడండి గరుత్మంతుణ్ణి అధిష్ఠించే పయనం కొనసాగిస్తూ ఉంటాడు. గరుడోత్సవానికి ఇతర ఉత్సవాల కంటే కూడా ఎంత ప్రాముఖ్యం ఉందో మరి ఈ గరుడ సేవ చూడండి. స్వామివారికి విశేషంగా ఈరోజు భక్తులంతా కూడా మాఘమాసం చాలా గొప్పది కాబట్టి అందులోనూ పౌర్ణమి ఈరోజు విశేషమైనటువంటి ఈ పర్వదినాన ఈ గరుడ సేవను ఆ స్వామిని మనం తిలకించేటటువంటి విధానం పురాణాల్లో కూడా ప్రస్తావించారు. గరుడోత్సవానికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఎంత గొప్పది అని చెప్పి అంటే కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశం ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. అదుగో ఆ చంద్రుడిని చూడండి. పౌర్ణమి అంటేనే పున్నమి చంద్రుడు అని చెప్పి మనం చెప్తాం. సంస్కృతంలో చంద్రుడిని శశి అంటారు. శశః అస్మిన్ అస్థీతి శశి అనే అర్థం. శశః అంటే సంస్కృతంలో శశ అనేటువంటి పదానికి కుందేలు అని చెప్పి అర్థం. అంటే మనం చంద్రునిలో మనం చూస్తాం మచ్చ వంటి ఆకారం. ఆ మచ్చ ఏంటి అంటే కుందేలు వంటి ఆకారం అని చెప్పి చెప్తారు. ఆ కుందేలు వంటి ఆకారం కలిగి ఉన్నాడు కాబట్టి శశః అస్మిన్ అస్థీతి శశి అని చెప్పి ఆ చంద్రునికి పేరు. ఆ చంద్రునిలో చూడండి స్వామి యొక్క ఆ సంపూర్ణమైనటువంటి పౌర్ణమి చంద్రుడిని చూడాలి అని చెప్పి ఆహ్లాదకరంగా కలిగి ఉండేటటువంటి ఆ చంద్రుడిని చూస్తే మరి చల్లదనం మరి అమృత కిరణాలు వెదజల్లేటటువంటి గుణం చంద్రుల్లో ఉంటాయి కాబట్టి గరుత్మంతుని వాహనంగా చేసుకున్నటువంటి ఆ స్వామివారిని ప్రతిబింబించేటటువంటి ఆ విధానం చూస్తూ ఉంటే ఎంత శోభాయమానంగా సుందరంగా మనకి గోచరమవుతూ ఉన్నదో మనకు అర్థమవుతూ ఉంది. స్వామివారు వేదాత్మా విహగేశ్వర అని చెప్పి సూక్తిని అనుసరించి గరుత్మంతుడు ఎవరయ్యా అంటే వేదస్వరూపుడు. చూడండి గజాలు స్వామికి అత్యంత ప్రీతికరములైనటువంటి శుభసూచకాలైనటువంటి ఆ ఏనుగులు కానీ అశ్వాలు కానీ మరి వృషభాలు కానీ తిరుమలలో వేంచేసి స్వామి యొక్క వాహన సేవలో మేము కూడా సేవించి తరిస్తాము అని చెప్పి వాటి శోభ చూడండి ఎంత శోభాయమానంగా ఉందో. అంటే వైదికములైనటువంటి సామాధులకు ప్రతిరూపాలు అంగ ప్రత్యంగాలు కలిగినటువంటి వాడెవరు అని చెప్పి అంటే అదుగో చూడండి గరుత్మంతుడు. విష్ణు గరుడ సమ్మేళనం వేద స్వరూప శీర్షాలుగా వ్యక్తమవుతూ ఉంటుందట. ఎందుకంటే మనకి వేదాలు ఎలాగైతే 5 విభాగాలుగా అంటే ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామము, అధర్వణ వేదము అని చెప్పి ఎలాగైతే ఉందో మరి స్వామివారికి చేసేటటువంటి ఈ గరుడ సేవ గరుడ పంచాక్షరి అని చెప్పి చెప్తారు. ఓం పక్షిస్వాహ అని. దానిలో ఎన్ని అక్షరాలున్నాయి అంటే 5 అక్షరాలున్నాయి. దాన్నే పంచవర్ణ రహస్యం అని చెప్పి చెప్తే మరి తిరుమలలో విశిష్టమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా మనం చూసాం. 5వ రోజు స్వామివారికి విశేషంగా ఈ బ్రహ్మోత్సవ శోభ జరుగుతూ ఉంటుంది. అదిగో చూడండి గరుత్మంతుడు
వైరాగ్యపక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్యపక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్యపక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి ఎదరాల్చి శ్రీనాథుడయ్యాడు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్యపక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసును బ్రోచిన మహానుభావ పన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్యపక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. ఓం నమో వెంకటేశాయ. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలౌ యుగే. సప్తగిరి నామాలు శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం అనేటువంటి సప్తగిరులు ఏవైతే ఉన్నాయో స్వామికి అదుగో చూడండి ఎంత శోభాయమానంగా సాలగ్రామహారాలు స్వామికి పుష్పమాలలతో అలంకరించినటువంటి స్వామి యొక్క గరుడ సేవ రోజు విశేషంగా శోభిల్లేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో అనంతములైనటువంటి ఫలాన్నిచ్చేటటువంటి ఆ దేవదేవుని యొక్క శోభను మనం చూస్తూ ఉన్నాం. వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణునివాసహేతో అని చెప్పి ఆనాడు
వైకుంఠము నుంచి కూడా ఈ వెంకటము అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ అచలమండి గరుత్మంతుని చేతనే తీసుకురాబడినటువంటిది. అంటే వైకుంఠంలో ఉన్నటువంటి ఈ గరుత్మంతుడు వెంకటం అనేటువంటి ఈ పర్వతాన్ని భూమికి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అందుకే ఈ పర్వతానికి గరుడాద్రి అని చెప్తారు. అరాయికాణే వికటే గిరిం గచ్చేతి తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచలహ అని చెప్పి, అంటే కేవలం ఓ పురుషార్థకాముకుడా నీ అభీష్ట సిద్ధించాలి అని చెప్పి అంటే అదుగో శ్రీనివాసుని యొక్క నిలమైనటువంటి వెంకట పర్వతానికి వెళ్ళు అని చెప్పి ఋగ్వేదం బోధిస్తూ ఉన్నది. ఇక్కడ శేషాచలము అని చెప్పి అంటే వేద స్వరూపం కాబట్టి ఈ శేషాచలానికి నామాంతరం ఏంటి అంటే ఇదిగో ఈ గరుడాచలం. గరుత్మంతుడు విష్ణుదేవునికి వాహనం కాబట్టి ఆయన్ని మనం చూసేటప్పుడు ధ్వజంగా కూడా మన వాళ్ళు పూజిస్తూ ఉంటారు. గరుడ ధ్వజం అని చెప్పి బ్రహ్మోత్సవాల సమయాల్లో భక్తులంతా కూడా చూడండి స్వామివారు సమీపానికి వేంచేస్తూ ఉంటే వారంతా కూడా మొక్కులు మొక్కుకుంటూ స్వామివారికి వెంకట గోవిందనామాలు ఏవైతే ఉన్నాయో ఆ గోవిందనామ స్మరణతో కూడా పురవీధులన్నీ కూడా మాడవీధులన్నీ కూడా మారుమోగిపోతూ ఆ గరుత్మంతుడు ఆనాడు ధ్వజస్తంభం మీద నిలిచి మరి ముక్కోటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటాడు. స్వామి మూల విరాట్టుకుండేటటువంటి నిత్యం అలంకరించి ఉండేటటువంటి మకరకంఠి లక్ష్మీహారం వెంకటేశ సహస్రనామాలు ఈ విశిష్ట ఆభరణాలు ఏవైతే ఉన్నాయో స్వామిని ఎలాగైతే అలంకరించారో మరి ఈ సమయంలో కూడా మరి స్వామి యొక్క దర్శనం అనేటువంటిది అత్యంత శోభాయమానం కాబట్టి ఆనాడు స్వామివారి సమర్పించినటువంటి గొప్పవైనటువంటి మహిమ కలిగినటువంటి శోభ ఏదైతే ఉంటుందో అంత గొప్పగా ఈ మాడవీధుల్లో చూడండి విహరిస్తూ ఉన్నారు. అశేష భక్తజనులంతా కూడా వారందరినీ కూడా వరదహస్తంతో స్వామి అనుగ్రహిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తే గరుత్మంతుని యొక్క వాహనం ఒక అథర్వణ వేదంలో కూడా గారుడోపనిషత్ అని చెప్పి ఉంది. వినత యొక్క కుమారుడైనటువంటి ఈ వైనతేయుడు గరుత్మంతుడు ఆ స్వరూపం స్వామిని ధ్యానించినందువల్ల కలిగేటటువంటి ప్రయోజనం కూడా చాలా గొప్పదట. అంటే రామాయణంలో కూడా మనం చూస్తాం యుద్ధకాండలో నాగబంధ విమోచనము అనేటువంటి ఒక ఘట్టం ఉంది. అది పారాయణ చేస్తే గొప్పగా అంటే ఇంద్రజిత్తు అనేటువంటి వాడు మాయాయుద్ధం చేసి నాగాస్త్రము అనేటువంటి దాంతో రామలక్ష్మణులు యువసుల్ని చేశాడు. శత్రు సైన్యాలు ఏవైతే ఉన్నాయో వారిని అందరినీ కూడా భయకంపితులను చేశాడు. మరి రామలక్ష్మణుల దేహం మీద ప్రతి అంగుళం కూడా బాణాలతో నిండిపోయింది ఆనాడు. మరి వానరసేన పరుగులు తీస్తే ఆ నాగాస్త్ర బంధాల నుండి తప్పుకోవడం ఎవరి వల్ల కాదనని చెప్పి విజయగర్వంతో ఇంద్రజిత్తు తండ్రి వద్దకు వెళ్ళాడు. తాను రామలక్ష్మణుని చంపి వానరసేనను నిర్వీర్యం చేస్తాను అని చెప్పాడు. మరి అప్పుడు అంతా కూడా వానరులంతా కూడా భయపడిపోయారు. వారంతా అక్కడున్నటువంటి రామలక్ష్మణుల చుట్టూ కూర్చున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. వెంటనే స్పృహ వచ్చినటువంటి ఆ లక్ష్మణుని చూశాడు. శ్రీరాముడు వ్యాకులపడ్డాడు. మరి ఇప్పుడు కేవలం అక్కడ శక్తి వంచన లేకుండా ఆ మిత్రకార్యం నిర్వహించారు అనేటువంటి ఉద్దేశ్యంతో అక్కడున్నటువంటి వానరులు ఏ విధంగా అయితే కళ్ళనీళ్లు పెట్టుకున్నారో మరి శరతల్పగతులైనటువంటి రామలక్ష్మణులు చూశాడు. విభీషణుడు కూడా బాధపడ్డాడు. మరి కానీ అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు విభీషణుని ఓదార్చాడు. శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక
పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 శరణు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి యొక్క మందిర ప్రాంగణాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దేవాలయం చూడండి, గోపురం యొక్క శోభ విద్యుత్ కాంతులతో కూడా మైమరిపిస్తూ ఆ విద్యుత్ కాంతి ప్రభ అనేటువంటిది, ఆ శోభ అనేటువంటిది ఎంత శోభాయమానంగా గరుడోత్సవం రోజు పౌర్ణమి శుభ ఘడియల్లో జరుగుతున్నటువంటి ఈ శుభ ప్రయాణం స్వామివారు అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. పల్లించి గరుణపై నీవు బుననెక్క బంగారు గరుణనపై నీవు వీధులేగ చెంగట శ్రీ వెంకటేశ సిరులు మూగే సంగతి అలమేల్మంగ సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందుబులు పై పై వాగే. అన్నమాచారులు ఏ రకంగా వర్ణించారో చూడండి. అంటే ఇటు గరుడుని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలేనని చెప్పి వర్ణించాడు. వెంకటేశ్వరుని యొక్క మహిమ అన్నమయ్య మరి ఆనాడు గరుడోత్సవంలో చివురుబొట్లపు దోయి జందమ్ముల దార్చు హస్తోధర్ముల దివ్యాంఘ్రళమరానని చెప్పి అదుగో స్వామి దేవాలయ ప్రాంగణములో శోభను విద్యుత్కాంతి ప్రభలతో కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ తిరునామాల్ని కలశ శోభ కూడా మనం చూస్తూ ఉన్నాం. స్వామి పాదాలు ఎర్రని తామరపులు వలె, గరుత్మంతుని అరచేతులు చిగురు పొట్లం వలె ఉన్నాయి అని చెప్పి కనుక వెంకట విష్ణుదేవుడు చూడండి అదుగో గరుత్మంతుణ్ణి
ఆ చిగుళ్ళు పొట్లముల వంటి 2 చేతులతో కూడా ఎర్ర తామర వలె ఉన్నటువంటి తన 2 పాదాల్ని పెట్టి వైభవాన్ని వలకపోస్తూ అదిగో దర్జాగా కూర్చొని ఉన్నాడు. అంటే తన 2 పాదాలే భక్తులకు ఉపేయాలు అని చెప్పి సూచిస్తున్నాడు. గరుడ సేవ అనేటువంటిది ద్వయ మంత్రార్థానికి ప్రతీకగా కనపడుతూ ఉంటుంది. గరుడ వాహనారూఢుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే మరి ఆనాడు విష్ణు చిత్తుడు ఒక మాట అన్నాడట, పల్లాండు పల్లాండు అని చెప్పి మంగళశాసనం చేశాడు. రామదాసు కూడా ఒక కీర్తన పాడాడు, దాసవర్గములకెల్ల దరిదాపు మీరెకాన వాసికి నెక్కించరాద వసుధలో మమ్మును అయితమై గరుడుండ అట్టే మీరు చెయ్యరాద ఏయడ విన్నపము మాకేమి వలసినాను. అంటే వెంకటేశ్వర స్వామికి విన్నపం చేయమని చెప్పి ఆ గరుత్మంతునికి మనవి చేస్తున్నాడు అని చెప్పి ఇది శ్రీవారి గరుడ సేవ యొక్క వైభవము. అందుకని వెంకటేశ్వర స్వామి అన్నాడట భక్తులతో, ఓ భక్తులారా, సర్వకాల సర్వావస్థల యందు కూడా రక్షణకై శంఖ చక్రాది ఆయుధాన్ని ధరించి గరుత్మంతుణ్ణి నేను అధిరోహించి సంసిద్ధుడనై ఉంటాను. మీ రక్షణ భారం ఏదైతే ఉంటుందో అది నాకు వదిలివేస్తే, నన్ను శరణు వేడితే, నా పాదాలను ఆశ్రయిస్తే మిమ్ము తప్పకుండా రక్షిస్తాను అని చెప్పి స్వామివారే ఆ గరుడోత్సవం ఎంత గొప్పదో, సర్వ పాపహరము, సకల సంపత్కరము, శ్రేయోదాయకము అని కూడా ఒక్కాణించి ఉన్నారట. అంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. భగవంతుని యొక్క అదిగో వైకుంఠాన్ని తలపిస్తూ, వైకుంఠములో మనం తిరుమలలో వేంచేయగానే స్వామి యొక్క ఆ మందిర ప్రాంగణాన్ని చూస్తే వైకుంఠాన్ని తలపిస్తూ ఉంటుంది. ఈరోజు చూడండి, ఈ ఉత్సవ శోభని, బ్రహ్మోత్సవాల శోభను కూడా తలపిస్తూ ఉంటుంది. ఇంత గొప్పగా ఈ ఉత్సవాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉత్సవాల వల్ల కలిగేటటువంటి లాభమేంటి అని చెప్పి అంటే మరీచి విమానార్చనా కల్పం ఒక మాట చెప్పింది, ఏతేనోత్సవేన సర్వప్రజావృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. స్వామివారి యొక్క సేవల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట. అలాగే అన్ని కార్యాల్లో కూడా విజయం లభిస్తుందట, కీర్తి కలుగుతుందట, కోరిన కోరికలు తీరటము, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా మహావిష్ణువు యొక్క సాయుధ్యాన్ని పొందుతారట. విద్యుత్కాంతి శోభతో తిరుమల యొక్క ఆ చూడు తిరువేంకటాద్రి, అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి. తగ 128 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, తగ 128 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, అగణితంబైన దేశాంకుల మఠంబులును అధికమై చెలువొందగాను.
మెరుగులనున్నతములగు మేడలును మాడుగులు మితిలేని దివ్య తాపసులున్న గృహములును ఒగినొరగు బెరుమాళ్ల ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడవగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. పొదలి 6 యోజనము పొడవునను బొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి పొదలి 6 యోజనము పొడవునను బొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్ చక్కనేగుచునవ్వచరి గడచి హరిదలచి మ్రొక్కుచును మోకాళ్ళ ముడుగు గడచిన మీద అక్కడక్కడ వెంకటాద్రీషు సంపదలు అంతంతగానరాగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి. కొను పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును బుగులు కొను పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును నిగిడికిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబుదాకి శృంగార రసభరితమై కనకమయమైన గోపురములను చెరువొంది జగతీధరుని దివ్య సంపదలు గల నగరు సరగునను కానరాగాను అదే చూడు తిరువేంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువేంకటాద్రి.
ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగతో యములు సోకిన భవముల అంతంత వీడి పారగను ఈ కడను కోనేట యతులు పాశుపతుల్ మునులెన్న నగ్గలమై ఉన్న వైష్ణవులలో ఏకమై తిరువెంకటాద్రీషుడాదరిని ఏ ప్రొద్దు విహరించగాను అదే చూడు తిరువెంకటాద్రి 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువెంకటాద్రి అదే చూడు తిరువెంకటాద్రి అదే చూడు తిరువెంకటాద్రి. ఓం నమో వెంకటేశాయ. గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీహారమణిభూషిత సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. ఆనాడు గోదాదేవి సమర్పించినటువంటి ఆముక్త పుష్పమాలను, లక్ష్మీహారాన్ని, సహస్రనామమాలను ధరించి అదుగో గరుడ వాహనంపై ఆసీనుడైనటువంటి వెంకటాద్రి విభుడు చూడండి ప్రసన్నుడై ఈనాడు ఎలా వర్ధిల్లుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. రాయల కాలం నుంచి కూడా గోదాదేవి జన్మస్థానమైనటువంటి శ్రీవిల్లుపుత్తూరు దేవాలయం నుంచి కూడా ఆ గోదాదేవి అలంకరించి తొలగించినటువంటి పూలమాలలను వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ దినాల్లో గరుడ సేవకే స్వామికి అలంకరించి ఎలా సాంప్రదాయం ఉందో, మరి ఎలాగైతే స్వామికి వారికి 9 గొడుగుల్ని, అంటే ఇప్పుడు మనకు శోభాయమానంగా కనపడేటటువంటి ఆ ఛత్రాలు చూడండి, గొడుగులు, ఆనాడు గరుడోత్సవం నాడు 6 పెద్ద గొడుగులు 3 చిన్న గొడుగుల్ని ప్రతి సంవత్సరం నూతనంగా తయారు చేసి పూజలు చేసి మరి చెన్నై నుంచి కూడా కాలినడకన తిరుమలకు తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారండి. మరి అంత గొప్పగా స్వామివారికి శోభాయమానంగా గరుడోత్సవం రోజు సమస్తమైనటువంటి ఆభరణాలతో, స్వామివారికి విశిష్టమైనటువంటి నూతన పట్టు వస్త్రాలతో అంగరంగ వైభవంగా చూడండి కన్నుల పండుగగా స్వామివారి గరుడోత్సవం జరుగుతూ ఉన్నది. ఈ గరుడోత్సవాన్ని మనం చూస్తూ ఉంటే స్వామికి ఉన్నటువంటి అత్యంత శోభాయమానమైనటువంటి ఆభరణాల యొక్క శోభతో భాసిల్లేటటువంటి రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే ఎప్పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అని చెప్పి శయనించే ముందు శ్లోకాన్ని పఠిస్తారు. అంటే గరుత్మంతుణ్ణి కూడా స్మరించాలట. మనం చూస్తూ ఉంటాం వైష్ణవాలయాల్లో స్వామివారి యొక్క మూల విరాట్ విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని యొక్క విగ్రహం ఉంటుంది. మరి వైష్ణవ చిహ్నాల్లో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుపక్కల శంఖచక్రాలు, ఇరుపక్కల హనుమంతుడు, గరుత్మంతుడు, మరి వారి విగ్రహాలను కూడా మనం చూస్తూ ఉంటాం. మరి రామాయణంలో మనం తెలుసుకున్నాం ఏ విధంగా అయితే ఆనాడు జరిగినటువంటి ఆ ఇంద్రజిత్తు నాగాస్త్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, మరి ఆ సమయంలో విషన్నులైనటువంటి రామలక్ష్మణులు ఇరువురికి ఓదార్పును కలిగించటానికి గరుత్మంతుడే మహాప్రభంజనంలాగా వచ్చాడు. మరి ఆయన రాకతో అక్కడ ఉన్నటువంటి రామలక్ష్మణులు ఇరువురిని కూడా పట్టుకున్నాడు. ఎప్పుడైతే అలా పట్టుకున్నాడో గరుత్మంతుడు రాగానే అక్కడున్నటువంటి సర్పాలన్నీ కూడా పారిపోయాయట. గరుత్మంతుడు తన 2 చేతులతో రామలక్ష్మణుల యొక్క సర్వ అవయవాల్ని కూడా నిమిరాడట. వెంటనే వారి గాయాలన్నీ కూడా మాయమయ్యాయట. వెంటనే తేజస్సు, బలవీర్య పరాక్రమాలన్నీ కూడా సమకూరాయట. అప్పుడు కేవలం వారికి కలిగినటువంటి ఆవేదన, ఒక భక్తుడు చూడండి స్వామికి కూడా ఆ రకమైనటువంటి సేవ చేశాడు. మరి మహాభారతంలో కూడా ఆదిపర్వంలో సర్పయాగం గురించి చెప్పబడింది. మరి వినత కద్రువుల యొక్క వృత్తాంతం కూడా చెప్పబడింది.
గరుత్మంతుని యొక్క కథ కూడా మనం మహాభారతంలో తెలుసుకున్నాం. భగవద్గీతలో కూడా మనం చూస్తే విభూతి యుగములో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. వైనతేయశ్చ పక్షిణామన్నాడు. పక్షుల్లో నేను వినతాసుతుడైనటువంటి గరుత్మంతుణ్ణి అని చెప్పి తెలియచేశాడు. మృగములందును చూడగా సింహమను మృగరాజు నేనైతిని, పక్షులందును చూడగా గరుడుండును పక్షిరాజును నేనెగా, సృష్టి స్థితి లయములకును జగతిలో సర్వేశ్వరుండు నేను, విద్యలందెన్నగాను అధ్యాత్మ విద్యనై నేనైయుందును. అంటే ఆ పరమాత్మ చెప్పినటువంటి మాటకు అనుగుణంగా పక్షిరాజైనటువంటి గరుత్మంతుడు ఎవరైతే ఉన్నారో ఆ పక్షుల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి గరుత్మంతుణ్ణి నేనే అని చెప్పి స్వామి చెప్పారు అని చెప్పి అంటే ఆ గరుత్మంతుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోవచ్చు. పురాణాల్లో కూడా వ్యాస మహర్షి గరుడ పురాణం అని చెప్పి చెప్పాడు. అష్టాదశ పురాణాల్లో వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మణిధయే వాసిష్ఠాయ నమో నమః అని చెప్పి ఆ పురాణాల్లో మనం ప్రస్తావించబడినటువంటి గరుడ పురాణం యొక్క ప్రాముఖ్యాన్ని కూడా మనకు తెలుసు. గరుత్మంతుని యొక్క స్వామివారిని సేవించేటప్పుడు గరుత్మంతుని చూడండి, అదుగో చంద్రుని యొక్క శోభ ఆహ్లాదకరం. కాళిదాస మహాకవి కూడా ఒక ముఖం చంద్రహ తవ ముఖం చంద్రహ ఇవ భాతి అని చెప్పి ఉపమాలంకార ప్రయోగంలో కూడా చంద్రుణ్ణి ఉపమానంగా పోల్చి చెప్పాడు. ఆ చంద్రుడు అత్యంత శోభాయమానుడు. మనకి లోకంలో కనిపించేటటువంటి దేవుళ్లలో ప్రత్యక్షంగా దర్శించగలిగేటటువంటి దేవుళ్ళు ఎవరు అనంటే సూర్యచంద్రులే. ఆ సూర్యచంద్రుల యొక్క శోభ ఏ విధంగా ఉంటుంది? మరి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కూడా సూర్యవాహనం చంద్రవాహనం అని చెప్పి ఆ చంద్రప్రభ వాహనం అని చెప్పి ఆ వాహనాన్ని మనం చూస్తాం. ఎంత శోభాయమానంగా బ్రహ్మోత్సవాల్లో తిలకించేటటువంటి ఘట్టాలన్నీ కూడా మనకు తెలుసు. వానలలోనని వత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి, గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి, శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి, వానలలోనని భక్తులు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి, గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.
కడుమంచి మనులు కరులు తురగములు వడిగొని జలగుచు వత్తురు కదలి కడుమంచి మనులు కరులు తురగములు బడిగొని చెలగుచు వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద మగుట వర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును మగుటవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును తగు వెంకటపతి దర్శింపద బహువగల సంపదల భక్తురు కదలి తగు వెంకటపతి దర్శింపగ బహువగల సంపదల భక్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క గరుడోత్సవ శోభను మనం తిలకిస్తూ ఉన్నాం. పౌర్ణమి రోజు విశేషంగా మాఘ పౌర్ణమి అంటే మాఘమాసానికి ఒక గొప్పతనం ఉంది. ఈ మాఘమాసం పౌర్ణమి నాడు స్వామివారికి విశేషంగా సమస్త భక్తులంతా కూడా స్వామి యొక్క దర్శనానికి వేంచేసి ఉన్నారు. చూడండి, శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెప్పి నవవిధ భక్తులైతే భక్తి మార్గాలు ఏవైతే చెప్పబడ్డాయో, మరి జీవుడు ధ్యానగమ్యమైనటువంటి మహావిష్ణువుని దాస్యము ద్వారా ప్రాప్తించుకుంటారు. ఆ మహావిష్ణువుని ఏ విధంగా అయితే మహస్తే విష్ణో సుమతిం భయామహే అని చెప్పి ఋగ్వేదం చెప్పినట్లుగా ఈ దాస్యభావం నందు సేవాభావం తప్ప మరేమీ ఉండదన్నమాట. అందుకే ఈ భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు గరుత్మంతుడు. స్వామివారిని సేవించటానికి మరి మహావిష్ణువు వాహనం కాబట్టి మహాబలశాలి వినయశీలి ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదుగో గరుత్మంతుడే సిద్ధంగా ఉంటాడు. మరి వెంటనే మహావిష్ణువు గరుడారూఢుడై వెళ్ళి ఆపన్నులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. ప్రజాపతుల్లో మనం కశ్యప ప్రజాపతి అని చెప్పి విన్నాం. అతనికి భార్యలైనటువంటి వినత కద్రువలకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తే కద్రువ కోరిక ప్రకారం మరి 1000 పొడుగాటి శరీరం కలిగినటువంటి సంతానం, మరి వినత కోరిక ప్రకారం 2 ప్రకాశవంతమైనటువంటి సంతానాన్ని కశ్యప ప్రజాపతి అనుగ్రహిస్తాడు. మరి ఏ విధంగా అయితే వినతకు పుట్టినటువంటి మరి ఈ గరుత్మంతుడు సకలములైనటువంటి భక్తులెవరైతే స్వామివారిని సేవిస్తారో వారందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంత గొప్పగా అంటే ఆనాడు వినతా కద్రువులు ఇద్దరూ కూడా సముద్రం వద్దకు వెళ్ళారట. క్షీరసాగర మథనములో వచ్చినటువంటి ఉచ్చేశ్రవము అనేటువంటి ఆ గుర్రం ఏదైతే ఉంటుందో అది దూరంగా కనిపించింది. మరి ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి గుర్రాన్ని చూశారు. కద్రువ తన సవతితో అన్నది, ఆ ఉచ్చేశ్రవము శరీరం అంతా కూడా తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది అని చెప్పి అన్నదట. కానీ ఆ ఉచ్చేశ్రవం తోక తెల్లగా ఉండడం చూసినటువంటి వినత లేదు కానీ తోక తెల్లగా ఉన్నది అన్నది. ఆ కద్రువుకు మనసులో పట్టుదల పెరిగింది. మరి పందెం వేసుకున్నారు. తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అన్నది. మరి వినత పంద్యానికి అంగీకరించింది. మరి ఆ రోజు సాయంకాలమైంది అని చెప్పి తర్వాత రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని ఇద్దరూ అంగీకరించుకొని వెళ్ళారు.
మరి అక్కడ ఉన్నటువంటి ఆ కద్రువు ఇంటికి వెళ్ళింది, తన సంతానాన్ని పిలిచింది, పందెం గురించి చెప్పింది. అక్కడున్నటువంటి కొడుకుల్ని అడిగింది. కొడుకులు దానికి అంగీకరించపోయేసరికి కోపంతో, మాతృవాక్య పరిపాలన చేయనటువంటి మీరంతా కూడా పరీక్షితుని యొక్క కొడుకు జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో మరణిస్తారు అని చెప్పి శపించింది. కానీ అక్కడ ఉన్నటువంటి కర్కోటకుడు మాత్రం ఆ తల్లితో అన్నాడు, అమ్మా నేను ఆ గుర్రంతోక చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అన్నాడు. మరి ఇద్దరు వినతా కద్రువులు వెళ్ళారు. అక్కడ చూశారు, ఆ గుర్రంతోక ఆ కర్కోటకుడు చుట్టుకోవటం వల్ల నల్లగా కనిపించింది. అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయటానికి అంగీకరించింది. మరి కొన్ని రోజులకి ఇదిగో ఈ గరుత్మంతుడు జన్మించాడు. ఈ గరుత్మంతుడిని చూసి కద్రువు అన్నది ఒక మాట, వినత నువ్వు దాసివి కాబట్టి నీ కుమారుడైనటువంటి గరుత్మంతుడు కూడా నా దాసుడే. గరుత్మంతుడు తన సవతి తమ్ముల్ని తన వీపునెక్కించుకొని తిప్పుతూ ఉన్నాడు. అలా తిప్పుతూ సూర్యమండలం వైపు వెళ్ళాడు. ఆ సూర్యమండలం వేడిక ఆ సర్పాలన్నీ కూడా మాడిపోతూ ఉంటే ఆ కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపించింది. అక్కడున్నటువంటి గరుత్మంతుణ్ణి కూడా దూషించింది. వెంటనే చాలా బాధపడ్డాడు గరుత్మంతుడు. తన తల్లికి తనకు దాసిత్వం పోవాలి అనుకున్నాడు. వెంటనే ఆయన ఒక ఆలోచన చేశాడు. అమృతం పొందాలి అనేటువంటి కోరికతో కద్రువ అడిగినటువంటి మాటకు అనుగుణంగా అమృతం తెచ్చి ఇస్తే నీ దాస్య విముక్తి కలుగుతుంది అని చెప్పి వెంటనే గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళాడు. అమృతాన్ని తెచ్చి తన తల్లికి కూడా తనకి దాస్య విముక్తిని కలిగించటానికి మధ్యలో ఇంద్రుడు కనపడితే కూడా ఏ విధంగా అయితే ఆ అమృత కలశాన్ని తీసుకువెళ్ళి సవతి కుమారులకి ఇచ్చేటట్లుగా ఏ విధంగా అయితే ఆ దాసీత్వం ఏదైతే ఉంటుందో ఆ దాసీత్వ విముక్తికి తాను చేసినటువంటి ఆ ప్రయత్నం చాలా గొప్పది గరుత్మంతుడు. గరుడ గమన గరుడ ధ్వజ, గరుడ గమన గరుడ ధ్వజ, నరహరి నమో నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ, నరహరి నమో నమో నమో. గరుడ గమన గరుడ
ఓం నమో వెంకటేశాయ. సతతం హృదయాంభోజమధ్యే శ్రీవేంకటేశ్వరం ప్రణవార్ధస్వరూపం తం త్రిమండల సుసంస్థితం గరుడవాహనారూఢుడైనటువంటి స్వామివారు పీతాంబరధారి రత్నతోరణ విలసితమైనటువంటి ఆనంద నిలయవాసుడండి. స్వామివారు గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని ఊరేగుతూ ఉంటే భక్తకోటి ఏ విధంగా అయితే ఆనందించి తరిస్తూ ఉంటారో, స్వామివారిని దివ్యానందకరములతో ఏ విధంగా అయితే శోభాయమానంగా వెలుగొందేటటువంటి ఆ దేవదేవుని యొక్క దర్శనం కోసం ఏ విధంగా అయితే భక్తకోటి తరిస్తూ ఉన్నదో, ఆయన నామాల్ని ఎలాగైతే అచ్యుత అనంత గోవింద అనేటువంటి దివ్యమంగళ విగ్రహ రూపంతో భాసిల్లేటటువంటి దశావతారాల్లో రామకృష్ణాది లీలావతార లీలా విభూతితో అలరారేటటువంటి సత్యజ్ఞాన స్వరూపుడు, సకల ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తి, మరి శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి అనంత సౌందర్యమూర్తి స్వామివారు. అదుగో కోటి మన్మథాకారుడు, సకల జగాల్ని కూడా మోహింపజేసేటటువంటి మోహన గోపాలుడెవరు అని చెప్పి అంటే, బ్రహ్మాది దేవతలు కూడా వైఖానస అగస్త్యాది మహర్షుల చేత జనకాది చక్రవర్తుల చేత పూజింపబడేటటువంటి దేవదేవుడిదిగో స్వామిని మనం చూస్తుంటే, ఆ విధమైనటువంటి దేవతలు ఏ విధంగా అయితే పూజిస్తూ ఉంటారో, సకల మానవ కోటి కూడా స్వామిని దర్శించేటటువంటి తత్వం ఇక్కడ ఉన్నటువంటి ధ్యానంతో కూడా మహదానంద స్వరూపుడు కాబట్టి ఆనంద రసానుభూతిని అనుగ్రహిస్తాడు స్వామివారు. చతుర్భుజుడు, శంఖచక్ర గదాధారి, నిర్మల ముఖారవిందం స్వామిది. చూడండి ఎంత విశాలమైనటువంటి నేత్రాలు, చిరునవ్వులు చిందించేటటువంటి మనోహరాకారుడు స్వామిని మనం దర్శిస్తున్నాం. పాద నూపురముల నుండి సువర్ణ కిరీటం వరకు కూడా సమస్తాలంకారాలు ధరించినటువంటి ఆ అర్చామూర్తి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అని చెప్పి అంటే, వజ్రాంకుశాది దివ్య చిహ్నాలు శోభించేటటువంటి పాదపద్మాలు స్వామివి. కాలిగోళ్ల ఎందలి చంద్రకాంతుల చేత జీవుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసేటటువంటి స్వామిని ఆశ్రయించినటువంటి దాసులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అదుగో ఆ దాసుడెవరో కాదు, గరుత్మంతుడు. మరి తన దివ్య పాదారవింద మకరంద సేవనాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కృపామృత సాగరములో భక్తులు స్నానమాచరించి సంపదలన్నీ కూడా కూర్చేటటువంటి భగవంతుడు దేవదేవుడెవరు అని చెప్పి అంటే వెంకటేశ్వర స్వామిని మనం దర్శిస్తాం. ఆ దేవదేవుడై స్వామి చంద్ర సూర్యాగ్నిబింబానాం ప్రకాశకరమచ్యుతం ధ్యానస్వరూపదేవేశం సర్వదానందదం మమ ఆపాదమస్తకాంతం వై శ్రీమద్భూషణభూషితం చందనాగరు కర్పూర కస్తూరీ మృగలాంఛనైః నానావర్ణలసత్పుష్ప దివ్య సౌరభ్యమాలయా హిమాంబుసిక్తయా దివ్యా వైజయంత్యా విరాజితం. నిర్మల మనస్కుడు స్వామివారు కాబట్టి ఆ వైజయంతిమాల దివ్యమైనటువంటి ఆ శోభాయమానమైనటువంటి స్రక్ అంటారు సంస్కృతంలో పూలమాలను. మరి స్వామివారు ధరించినటువంటి ఆ గజమాల వైజయంతిమాల, ఆ మాలను మనం చూస్తూ ఉంటే సర్వాభరణ భూషితుడు కాబట్టి స్వామివారి మంత్రం ఏదైతే ఉంటుందో ఓం నమో వెంకటేశాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రం, ఆ వెంకటేశ్వరుని యొక్క హృదయం అనేటువంటి 8 రేకుల కలిగినటువంటి పద్మమండి స్వామివారికి ధరింపజేసినటువంటి ఈ అనంతమైనటువంటి గరుడోత్సవములో స్వామివారికి దివ్యమైనటువంటి ఆ మంత్ర ధ్యానం ఏదైతే ఉంటుందో ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమో నీది యౌవన
ఎవ్వరికి అలవి కాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది, ఎంత మహిమో, ఎంత మహిమో. ఊరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు. సారెకు తర్కవాదాల సాధింపరాదు. ఊరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు. సారెకు తర్కవాదాల సాధింపరాదు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది, ఎంత మహిమో. మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు. ధిక్కరించి నేర్పుల తెలియరాదు. మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు. ధిక్కరించి నేర్పుల తెలియరాదు. వెక్కసాన భూముల వెదకి తెలియరాదు. వెక్కసాన భూముల వెదకి తెలియరాదు. మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు. వెక్కసాన భూముల వెదకి తెలియరాదు. మొక్కి నీకు శరణంటే ముందర నిలుతూ. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు. చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు. ఎంత మహిమో నీది, ఎంత మహిమో. చెలరేగి తపములు చేసిన నెరగరాదు. ఇలనెన్ని చదివిన ఎరగరాదు. చెలరేగి తపములు చేసిన ఎరగరాదు. ఇలనెన్ని చదివిన ఎరగరాదు. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల. నెలవై శ్రీ వెంకటేశ నీ దాసాను దాసుల. కొలిచితే చాలు
నెలవై శ్రీ వెంకటేశ నీ దాసానుదాసుల కొలిచితే చాలు గక్కున కృపసేతువు ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవిగాదు చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎంత మహిమో. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠేన సహాగతం పరమిదం శ్రీవేంకటాద్రిస్థలం పూర్వం జ్ఞానవరాహమూర్తిహరిణా భూమ్యా సహాధిష్ఠితం. పౌర్ణమి గరుడ సేవ. గజవాహనం ఏ విధంగా అయితే గజాలు ముందు వెళుతూ స్వామివారి యొక్క సేవలో తరిస్తూ స్వామి గరుడ వాహనారూఢుడై ఏ విధంగా అయితే భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నాడో ఉచ్చైశ్రవ సమస్వంచ గజమైరావతం తథా అనంతం నాగరాజంచ గరుడంచ త్రయీమయం ఏకైకం సమధిష్ఠాయ వెంకటాద్రి శిఖామణి దినే దినే సురాన్ సర్వాన్ ఉత్సవార్థం సమాగతాన్ అనుజగ్రాహరధ్యాయాం అటన్ భూమ్యా శ్రియాన్విత అని చెప్పి ఆ శ్రీనివాసస్వామికి ఒక్కొక్క రోజు బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా అయితే ఒకరోజు అశ్వము, ఒకరోజు ఐరావతము, ఒకరోజు ఆదిశేషుడు, ఒకరోజు ఇదిగో వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుని యొక్క శోభనేవేదైతే శ్రీదేవి భూదేవులతో కూడా భగవానుడు అధిరోహించాడండి. తిరువీధుల్లో భక్తజనులందరికీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాడు. స్వామి యొక్క తిరునామాన్ని చూడండి, విద్యుత్కాంతి ప్రభలతో కూడా ఆ ఇరువైపులా కూడా హంసలు ఏ విధంగా అయితే శోభాయమానంగా సుందరంగా మనకి గోచరమవుతూ ఉన్నాయో ఆ తిరునామాలలో కూడా స్వామి యొక్క గరుడ శోభను తిలకించేటటువంటి స్వామి వాహనం ఏ విధంగా అయితే గరుత్మంతుడు తన వీపున ఎక్కించుకుని స్వామిని మోస్తూ ఏ విధంగా అయితే ఆ శోభ ఉన్నదో ఆ శోభను సందర్శమయ్యేటట్లుగా మనకి కనువిందు చేస్తూ ఉన్నారు. అంటే శ్రీనివాస భగవానుడు అధిరోహించాడు. తిదిగో తిరువీధులలో భక్తుజనులందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాడు. ఆనాడు బ్రహ్మ జరిపినటువంటి ఉత్సవానికి దేవతలంతా కూడా వచ్చారట. వాహన సేవలకు ఆనాడు తంత్రివాద్యాలు, తాళవాద్యాలు, గంధర్వులంతా కూడా ముందు ఉండి పాటలు పాడారట. నృత్యవాద్యాలతో అప్సరస స్త్రీలు నాట్యం చేశారట. వందిమాగతులు శ్రీనివాసుని యొక్క వైభవం ఏదైతే ఉంటుందో అది స్తోత్రంగా చేశారట. మరి ఎలాగైతే శ్రీనివాసోత్సవ దినం పుణ్యం పాప ప్రణాశనం అని చెప్పి ఆ ఉత్సవ దినము గరుడోత్సవ దినము ఎంత పుణ్యప్రదమో పాప వినాశకరమో ఈ మహోత్సవాన్ని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఎంత గొప్పగా ఆనాడు స్వామి అనుగ్రహించినటువంటి విధానం ఎంత గొప్పదో కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అని చెప్పి అంటే కలియుగ ప్రారంభములో జంబూద్వీపములో మరి ఏ విధంగా అయితే లోకరక్షకుడు పరమపురుషుడు అయినటువంటి శ్రీనివాస భగవానుడు అవతరించాడో ఆ అవతరించినటువంటి విధానం చూస్తే బృందారకాణాం బృందయిస్తు ప్రార్థితో లోకరక్షకః ఆవిర్బభూవ భగవాన్ శ్రీనివాస పరప్పుమాన్ అని చెప్పి పద్మపురాణం అభివర్ణించింది. అలాగే మాయావీ పరమానందో త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతేనని చెప్పి హరివంశాంతర్గతమైనటువంటి శేషధర్మం ఏదైతే ఉంటుందో ఆ వర్ణంలో కూడా స్వామి ఎలాంటివాడు అని చెప్పి అంటే పరమానంద స్వరూపుడు. వైకుంఠాన్నే విడిచిపెట్టాడు. లక్ష్మీదేవితో కూడా స్వామి పుష్కరిణీ తీరము ఏదైతే ఉందో ఈ తిరుమలలో విహరిస్తూ ఉన్నాడు. చూడండి, స్వామి ఈ వెంకటాద్రిపై వెలిశాడు కాబట్టి దేవతలంతా కూడా ఇక్కడికే చేరుకున్నారు. మరి ఆ భగవంతుణ్ణి దర్శించి అందరూ కూడా ఆనందించారట. మరి లోక కళ్యాణార్థమే భగవద్భక్తులందరినీ కూడా తరింపజేయటానికి అదుగో శ్రీమన్నారాయణుడే లోక కళ్యాణం కోసం ఈ నారాయణగిరిపై ఎంత గొప్పగా అవతరించాడు అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. గరుడోత్సవం రోజు చూడండి, విద్యుత్కాంతి ప్రభలు ఏ విధంగా అయితే దర్శనమిస్తూ స్వామివారి యొక్క గరుడ సేవ మనం వైకుంఠాన్ని తలపించే విధంగా వైకుంఠములో
గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని స్వామి ఎలాగైతే విహరిస్తాడో అదే రీతిలో మనకి దర్శనం కలుగుతూ ఉన్నది. చూడండి, సేవయ్య ఇక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే పల్లదపు రుద్రుడును బాణుని వాకిలి తొక్కే అల్లరి రాక్షసమూక సుర సుక్కే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా గరుడనిపై నీవు కడుపేరెములువార ధర జలధరుల అమృతములు గరుడనిపై నీవు కడుపేరెములువార ధర జలధరుల అమృతములు నిరతి కంసాదుల నెత్తురు నేరులు పారే పరులు నీకెదిరిన పగయెల్లా తీరే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే సంగతి అలమేలంగా సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందు భులుపై వాగే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్య ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా 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 ఓం నమో వెంకటేశాయ.
సర్వాధ్యక్షం మహావిష్ణుం సర్వలోకైకనాయకం కారుణ్యానంద బాహుళ్యా సర్వాశ్చర్యమయం విభుం. గరుడ సేవలో తరించేటటువంటి భక్తకోటిని చూడండి, భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారికి దివ్యమైనటువంటి నీరాజన సమర్పణ కూడా గావిస్తూ ఉన్నారు. స్వామిని వైకుంఠము నుంచి విచ్చేశారు కాబట్టి ఇదిగో ఈ వెంకటాచలం మీద జ్ఞాన వరాహమూర్తిగా రూపంగా దర్శనమిస్తూ ఉన్నారు. అదిగో అందరికీ కూడా నీరాజన, స్వామికి సమర్పించినటువంటి నీరాజనని అందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. లక్ష్మీ సహిత వెంకటేశ్వర కళ్యాణ పరబ్రహ్మం అండి, శుభకర శుద్ధ బ్రహ్మము. వెంకటాచలపతి ఎవరు అని చెప్పి అంటే నిత్యానంద తేజోమయుడు స్వామి, సకల జగన్నాయకుడు, సర్వవ్యాపకుడు, నిత్య ఐశ్వర్యమూర్తి, కోటి ఉదయ సూర్య కాంతులు, అదుగో చుట్టూ మనకు కనిపించేటటువంటి కోటి విద్యుత్ కాంతులు కలిగినటువంటి సమస్తాలంకార సంశోభితుడు, నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి. 108 వైష్ణవ దివ్యదేశాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు గరుడ సేవకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, దాస్యభక్తితో కొలిచేటటువంటి భక్తులకు తాను దాసుడనవుతాను అని చెప్పి గరుడ వాహనం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే మానవులంతా కూడా జ్ఞానవైరాగ్య రూపాలైనటువంటి రెక్కలతో విహరించేటటువంటి గరుత్మంతుణ్ణి సందర్శిస్తే సర్వపాపాలన్నీ కూడా తొలగిపోతాయట. అంటే భక్తకోటికి స్వామి ఈ రకంగా తెలియచేస్తూ ఉన్నాడన్నమాట. స్వామి యొక్క ఈ సేవను చూస్తూ ఉంటే మనం పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో, ఏ పుణ్యకార్యం చేశామో, ఏ నోములు నోచామో, మన కోరికల్ని సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి గరుడ వాహనం స్వామిని చూస్తూ ఉంటే పాపాలు నశించి శుభాలు కలిగింపజేసేటటువంటి అదుగో ఈ వెంకటాచలపతిని మనం కనులారా చూడగలుగుతున్నాము. ఏమి తపం వనర్చితము, ఏ సుకృతిం వనరించినామో, ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా. గామిత దాన పాటవము గల్గిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి, శుభమ్ములు గూడ నఖమ్ములుడగన్. మాడవీధుల్లో విహరించేటటువంటి స్వామివారిని ఈ తిరువీధుల్లో సందర్శనం కోసం భక్తులంతా కూడా వేచి, అధికారులు అనధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం వారంతా కూడా ఈ ఉత్సవ శోభలో, గరుడోత్సవ శోభలో ఈ పౌర్ణమి నాడు పాల్గొంటూ ఉంటే భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి వాహనం ముందుకు సాగుతూ ఉంటే ఆ గరుత్మంతుడు చూడండి, స్వామి ఎలాగైతే దాసుణ్ణైనటువంటి నన్ను అనుగ్రహించాడో మరి అలాగే అందరినీ కూడా, భక్తులైనటువంటి మీరు అందరినీ కూడా అనుగ్రహిస్తాడు. స్వామిని ఆశ్రయించండి అన్నటువంటి ఆ విగ్రహం యొక్క స్వరూపం మనకు తెలియచేస్తూ ఉంది. ఆనీల చికురానంతస్థ ముక్తారాజి విరాజితై రమణీయ శుక్రార్చి నిటలాలక కుంతలై అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడినట్లుగా అఖండ ప్రకాశము స్వామి యొక్క చైతన్య స్వరూపము కాబట్టి పరిపూర్ణంగా అది ఇంద్రియ గోచరము కానటువంటి శాశ్వత సుఖాన్ని కూడా ప్రసాదించేటటువంటి, మహాయోగులకు దేవతలకు సకల సిద్ధులు ప్రసాదించేటటువంటి, ఎవరైతే భక్తులు ఆశ్రయిస్తారో వారందరికీ కూడా కాల ప్రవాహాన్నించి సంసార సాగరము నుంచి కూడా దాటించేటటువంటి అణిమాది సిద్ధిప్రదము, మంత్ర తంత్ర దేవతాది సిద్ధులను అనుగ్రహించేటటువంటి ఈశ్వర తత్వం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానులంతా కూడా నాడు గుర్తించారట. గుర్తించి అదిగో చూడండి గరుత్మంతుని యొక్క శోభ ఎంత గొప్పగా, స్వామికి ఆభరణాలు ధరిస్తే మరి ఆ ఆభరణాల యొక్క శోభ కూడా తన మీద పడి ఈ భక్తితో ఎవరైతే ఈ ఉత్సవములో పాల్గొంటారో వారందరినీ కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి స్వామి ఎలాగైతే చెప్పి ఉన్నారో, మరి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే ఈ ఉత్సవాల్ని జరపడానికి ముందుకు వచ్చి ఆనాడు కమలజని సంకల్పము క్రమముగా ఫలించే మోదకలితుడనైతిన్ సుమహితముగా నీ ఉత్సవం అమరగా బ్రహ్మోత్సవాఖ్య అవనిన్ వెలయున్నని చెప్పి బ్రహ్మోత్సవాల్లో కూడా ఈ గరుత్మంతుని యొక్క
శోభాయమానమైనటువంటి ఆ సేవను ఎలాగైతే మనం తిలకిస్తూ ఉన్నామో, మరి ఈ వెంకటాచలములో మనందరం కూడా చూసేటటువంటి భాగ్యాన్ని మనం ఎలాగైతే పొందగలిగామో, ఈ సవమ్మున భక్తితో నెవ్వరైన అన్న వస్త్రార్థ గృహ పాత్ర ఆర్యజనుల కొనరగ దానములు చేయుచున్న ధన్యులు అనుభవింతురు భాగ్యంబులవనియందు అని చెప్పి స్వామికి ధరింపజేసినటువంటి స్వామి యొక్క ఆభరణాల్ని మనం చూస్తున్నాం. స్వామికి విశేషంగా అలంకార ప్రియుడు, స్వామి ఉత్సవప్రియుడు. స్వామికి ధరింపజేసేటటువంటి ఈ ఆభరణాల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. స్వామి ఆభరణాలను ధరించి ఉత్సవప్రియుడుగా అందరి చేత కూడా పూజలందుకుంటూ ఈ ఒక్కొక్క సమర్పించినటువంటి స్వామికి ఈ ఆభరణాలలో భగవంతుడు చూపట్టు రాజులు అరసి కనగగతమగువారే, సురలును నసురలు చూపట్టు రాజులు అరసి కనగగతమగువారే, సిరుల వీరి గొలి చెదమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా, సిరుల వీరి గొలి చెదమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా, ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరిని పదమే నిజము. పదునాలుగవది బ్రహ్మలోకమును కదిసి నీరుమును కలపొలము, పదునాలుగవది బ్రహ్మలోకమును కదిసి నీరుమును కలపొలము, చెదరకైక తము చేరిన వారల ఉదుటనని ముడుక ఉండగలరా, చెదరకైక తము చేరిన వారల ఉదుటనని ముడుక ఉండగలరా, ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరి నీ పదమే నిజము. అచ్యుతుడవు నీ అచ్యుత పదమది చట శ్రీ వెంకటేశుడవు వెంకటేశ, అచ్యుతుడవు నీ అచ్యుత పదమది చట శ్రీ వెంకటేశుడవు, జొచ్చిరిని శరణు సుఖ సరదాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా, జొచ్చిరిని శరణు సుఖ సరదాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా,
వెంకటేశాయ. పౌర్ణమి గరుడ సేవ రోజు భక్తులంతా కూడా స్వామివారి యొక్క దర్శనానికి అక్కడున్నటువంటి గ్యాలరీల్లో అందరూ కూడా స్వామి యొక్క దర్శనం ఎప్పుడు కలుగుతుంది, స్వామిని సేవిద్దాం తరిద్దామని చెప్పి ఎలా వేంచేసి ఉన్నటువంటి స్వామిని యొక్క దర్శనం కోసం చూడండి అందరూ కూడా వీళ్ళూరుతూ ఉన్నారు. ఆనాడు బ్రహ్మాది దేవతల కోరికతో కూడా ఆదివరాహావతారాన్ని ధరించాడట. ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. వైకుంఠములో విహరించేటటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్నే ఇదిగో ఈ గరుత్మంతుని చేత తెప్పించాడు. భూలోకంలో నెలకొల్పితే ఆయన ఎంత గొప్పగా బ్రహ్మాది దేవతలంతా కూడా స్తుతించారట. అంతర్యామి భవన్ దేవ సర్వకర్తాత్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానాంతి సురాంతపా ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవత్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విభుత ప్రజా. బ్రహ్మాది దేవతలే కూడా ఆ వరాహావతారం ధరించినటువంటి దేవదేవుణ్ణి ప్రార్థించారట. చూడండి గజములు కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ భక్తులంతా కూడా ఏ విధంగా తరిస్తూ ఉన్నారు. నీవే సర్వోత్కృష్టుడవు అన్నారట. హిరణ్యాక్షుని సంహరించినటువంటి పరాత్పరానని చెప్పి సంబోధించి ఈ సమస్త బ్రహ్మాండ భాండాల్ని కూడా సృష్టించి పోషించి లయం చేస్తున్నావు, అలాగే అందరి అంతరంగాల్లో చైతన్యమూర్తిగా ప్రకాశించేటటువంటి సమస్త కళ్యాణ గుణనిధి అని చెప్పి ఆయన్ని అనుగ్రహించమని కోరారట. సకల ప్రాణి నివాసయోగ్యంగా భూమిని సురక్షితంగా యథాపూర్వంగా స్థాపించమని చెప్పి కోరారట. జయ లక్ష్మీశ లోకేశ జయ భూమిధరాచ్యుత జయ విష్ణో హిరణ్యాక్ష విధ్వంసన విచక్షణ. మరి ఈ భయంకరమైనటువంటి ఆకారం ఏదైతే ఉంటుందో ఆ ఆకారం నుంచి సౌమ్యాకారంగా కూడా స్వయంమూర్తిగా స్వామి అవతరిస్తే ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజ శ్రీభూమి సహితస్థౌ పుండరీక నిభేక్షణ శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషిత శ్రీనివాససురాన్ సర్వాన్ సమాహూయ ఇదమబ్రవీత్. వరాహ పురాణం ఏమని చెప్పింది అనంటే బ్రహ్మాదుల యొక్క ప్రార్థనలన్నీ కూడా మన్నించాడట ఈ దేవదేవుడు. 4 భుజాలు కలిగిన వాడై ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై శ్రీదేవి భూదేవి సమేతుడై శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందంతో తామరపత్రముల వంటి విశాలమైనటువంటి కన్నులతో సుప్రసన్న తేజోవిరాజితుడిగా కూడా ఇదిగో ఈ వెంకటాచలములో పుష్కరిణీ సమీపములో దివ్య విమానము నుండి కూడా ఆవిర్భవించాడట. స్వామి ఇంత గొప్పగా ఆవిర్భవిస్తే నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ సర్వ విద్యామయకర శబ్దాతీత నమో నమ ఆనంద విగ్రహానంత కాలకాల నమో నమ. ఆ దేవాది దేవుడైనటువంటి యజ్ఞవరాహమూర్తికి నీకు నమస్కారము అని చెప్పి ఆ నమస్కారాన్ని కూడా స్వామికి బాలభానుని వంటి పవిత్ర పాదపద్మాలు బాలచంద్రుని వంటి కూరలతో ప్రకాశించేటటువంటి ఓ దేవానని చెప్పి ఆయన్ని నమస్కారాన్ని స్వామికి చేశారట. ఆ భూదేవి స్తోత్రానికి ప్రసన్నుడైనటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి ఆ దేవితో కూడా మరలా వెంకటాచలములోనే వేంచేసి ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క తిరుమలలో యజ్ఞవరాహస్వామిని సందర్శనం చేసుకున్న పిదపే మనం స్వామివారి దర్శనానికి వెళతాం. శృణుదేవి పరం గుహ్యం సద్య సంపత్తికారకం భూమిదం పుత్రదం గోప్యం అప్రకాశ్యం కదాచన. స్వామిని మనం సేవిస్తే అనేకములైనటువంటి సంపదలు కలుగుతాయండి. ఐశ్వర్యం ఏ విధంగా అయితే అదిగో స్వామి ఎలా ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడో చూడండి. స్వామికి ఉన్నటువంటి ఆ సువర్ణపాదాలు, నూపురాలు, పగడాలు, మరి హారాలు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. నాగాభరణాలు, భుజకీర్తులు, శంఖచక్రాలు, మరి శాలిగ్రామహారం,
అక్కడ ఉన్నటువంటి రత్నకిరీటం స్వామికి శోభాయమానంగా సందర్శమయ్యేటటువంటి సకలాభరణ భూషితుడైనటువంటి ఆ స్వామిని మనం చూస్తున్నాం. స్వామి అలరారేటటువంటి ఆ స్వామి యొక్క తత్వం ఎంత గొప్పది అని చెప్పి అంటే, ఆనాడు స్తోత్రం చేశాడు దశరథుడు, శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమయ్యాడు. వరాహ పురాణం ఏమని చెప్పింది అనంటే, స్వామిన్ పురుషశార్దూలా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత రాజ్యం భుక్తం చిరం దత్తం బ్రాహ్మణేభ్యో మహద్ధనం అని చెప్పి స్వామివారు స్తోత్రమునికి సంతుష్టుడయ్యాడు. దశరథునికి బలపరాక్రమ శోభితులైనటువంటి కుమారుల్ని ప్రసాదిస్తాను అని చెప్పి, కుమారగ్రేషునుగా కూడా నేనే అవతరిస్తాను అని చెప్పి పేర్కొన్నాడు. మరి అలా ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి జనులు నమరులును జయలిడగా ఘనుడదే ఉయ్యాల కంభము కాడ, జనులు నమరులును జయలిడగా ఘనుడదే ఉయ్యాల కంభము కాడ, జనులు నమరులును జయలిడగా వదలక వలసిన వారికి వరములు ఎదురెదురైదానిచ్చుచును. వదలక వలసిన వారికి వరములు ఎదురెదురైదానిచ్చుచును. నిదురలేక పేరు నిధి నిదానమై కదలడదే గరుడ గంభము కాడ, నిదురలేక పేరు నిధి నిదానమై కదలడదే గరుడ గంభము కాడ. జనులు నమరులును జయలిడగా ఘనుడదే ఉయ్యాల కంభము కాడ, జనులు నమరులును జయలిడగా కోరిన వారికి కోరిన వరములు ఓరక బ్రోదును సగుచును. కోరిన వారికి కోరిన వరములు ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క గరుడోత్సవాన్ని పౌర్ణమి నాడు విశేషంగా సందర్శించేటటువంటి భక్తులంతా కూడా తరించారండి. అందరూ కూడా స్వామిని విశేషంగా అనంతములైనటువంటి సేవా కైంకర్యం ఎంత గొప్పది అని చెప్పి అంటే గరుత్మంతుణ్ణి చూస్తేనే మనకు అర్థమవుతూ ఉన్నది. అదుగో చివరిగా పుష్కరిణీ తీరములో హారతిని సమర్పిస్తూ శోభాయమానంగా స్వామి దర్శన భాగ్యాన్ని పొందినటువంటి అదృష్టం ఏదైతే ఉందో ఆ భక్తులందరినీ కూడా అనుగ్రహించమని చెప్పి స్వామి పుష్కరిణీ తీరములో ఆ హారతిని కూడా సమర్పిస్తూ ఉన్నారు. శ్రీనివాసుని యొక్క సందర్శన భాగ్యము అనేటువంటిది శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అని చెప్పి ఆ హారతి పుష్కరిణి హారతిని కూడా సమర్పిస్తూ ఉన్నారు. భక్తితో స్వామిని సేవించేటటువంటి వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ కలియుగము అనేక పాప పంకిలములైనటువంటి దోషాల నుండి ఆపదల నుండి కూడా రక్షించేటటువంటి దేవదేవుడు ఎవరు అని చెప్పి అంటే, కలౌ యుగే మనుష్యాణం సంకీర్ణానాంచ రక్షిత
శ్రీవేంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. యం దృష్ట్వా నాపరం స్థానం యం దృష్ట్వా నాపరో గిరిః యం దృష్ట్వా నాపరం తీర్థం యం దృష్ట్వా నాపరం తపః. ఈ వెంకటాచలానికి మించినటువంటి పుణ్యక్షేత్రం లోకములో మరొకటి లేదట. మనం రథసప్తమి నాడు కూడా చూశాం. స్వామి గరుడ వాహనారూఢుడై భక్తనుకోకటిని ఏ విధంగా అయితే అనుగ్రహించాడో, మరి ఆనాడు సూర్యుని యొక్క గమనం 7 గుర్రాలు పూంచినటువంటి బంగారు రథం మీద సాగుతూ ఉంటే హిరణ్యయేన సవితారథేనా అని చెప్పి, మరి ఆ రథసప్తమి నాడు గరుత్మంతుని యొక్క వాహనాన్ని కూడా స్వామిని సేవించినటువంటి భక్తులందరినీ కూడా స్వామి ఏ విధంగా అనుగ్రహించాడో, శ్రీనివాస స్వామి యొక్క మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదని చెప్తారు. నామస్మరణానికి మించినటువంటి ధ్యానం లేదట. శ్రీనివాసుని ఒక్కసారి సందర్శిస్తే జీవుని సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుందండి. అచంచల భక్తితో స్వామిని సేవించిన వారికి మృత్యుభయాలుండవు. మనోవాక్కాయ కర్మలతో స్వామిని సేవించేటటువంటి వారి భాగ్యమే భాగ్యం. జీవులందరికీ కూడా సకలాభీష్ట ప్రదాత కాబట్టి మన శ్రీనివాస స్వామిని సచ్చిదానంద స్వరూపంగా కూడా మనం పూజిస్తూ ఉంటాం. శ్రీవేంకటాద్రివరశిఖరాద్రివాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మరునకు నిత్యానపాయిని అయిన మా పాలియలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. శరణన్నదాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న పరదైవమునకు మరువవలది బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఆనంద నిలయమందని సంబువసించి దీనులను రక్షించు దేవునకును కానుకలనొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం.
शुभमङ्गलम् जय मङ्गलं नित्यशुभमङ्गलम् తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుషనళికించి గైకొనిడి అచ్యుతునకు ఎలమి పాకంబు జేయించి అందర కన్నా మలయగె పొడసగే మహామాతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మరియు చిత్ర విచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్య తీర్థములకు పరగ ఘన గోపుర ప్రాకార తతులకును చిరములై తగు కనక శిఖరములకు జయ మంగళం నిత్య శుభమంగళం గోవింద